గ్రామానికి చివర ఉన్న నల్లమట్టి రోడ్డును దాటితే పెద్ద మర్రి చెట్టు కింద ఒక పాత ఇల్లు ఉంటుంది. ఆ ఇంటి దగ్గరికి ఎవరూ వెళ్ళరు. ఆ గ్రామంలో రామయ్య అనే వ్యక్తి కుటుంబంతో కలిసి సుఖంగా జీవించేవాడు. భార్య లక్ష్మి, కుమారుడు కార్తీక్. రామయ్యకు పొలాలు బాగా ఉండేవి. అదే గ్రామంలో మల్లయ్య అనేవాడు ఉండేవాడు. అతనికి ఏదీ కలిసి రాదు. రామయ్య మీద లోపల లోపల ద్వేషం పెంచుకున్నాడు. ఒకరోజు గ్రామంలో ఎవరో చెబుతారు, మల్లయ్య రాత్రిళ్ళు మర్రి చెట్టు దగ్గరికి వెళ్తున్నాడు అని. అప్పటి నుంచి రామయ్య ఇంట్లో వింతలు మొదలయ్యాయి. మొదట లక్ష్మి రాత్రి నిద్రలో లేచి గోడలను గీకేది. ఏదో పిలుస్తుంది అంటూ అరిచేది. కార్తిక్కు జ్వరం వచ్చింది, కానీ అది సాధారణ జ్వరం కాదు. రాత్రి 12 అవ్వగానే అతని శరీరం చల్లబడేది. కార్తీక్ మధ్యరాత్రి లేచి నన్ను తీసుకెళ్తున్నారు నాన్న అని అరిచేవాడంట. ఒకరోజు రామయ్య పొలానికి వెళ్ళి వచ్చేసరికి తన ఇంటి ముందు నిమ్మకాయలు, నల్లదారం, ఎముకలు కనిపించాయి. రాత్రి రామయ్య ఇంట్లో వింత వింత శబ్దాలు వినపడ్డాయి. గోడల మీద నీడలు కదిలాయి. లక్ష్మి గొంతు మారిపోయింది. ఆమె భయంకరంగా నవ్వుతూ ఇలా చెప్పింది, నువ్వు మల్లయ్యని బాధ పెట్టావు. ఇప్పుడు నీ కుటుంబాన్ని వాడు బలి తీసుకోపోతున్నాడు. అప్పుడు రామయ్యకు అర్థమైంది, చేతబడి చేసింది మల్లయ్యే. తర్వాతి రోజు రామయ్య ధైర్యం చేసి మర్రి చెట్టు కింద దగ్గరికి వెళ్ళాడు. అక్కడ మల్లయ్య ఒక పూజ చేస్తూ కనిపించాడు. రక్తంతో వ్రాసిన పేర్లు, అందులో కార్తీక్ పేరు కూడా ఉంది. రామయ్య అరవబోయేలోపే మల్లయ్య నెమ్మదిగా తల ఎత్తాడు. అతని కళ్ళు మామూలు మనిషిలాగా లేవు. ఇప్పుడు ఆపడం నా చేతిలో లేదు, నన్ను కూడా అది వదలదు అని మల్లయ్య రామయ్యతో అన్నాడు. అదే క్షణంలో చాలా భయంకరమైన గాలి వీచింది. చెట్టు కింద ఉన్న గుంత నుంచి ఒక అరుపు వినబడింది. మల్లయ్య నీళ్ళలోకి లాగబడిపోయాడు. రామయ్య భయంతో ఇంటికి పరిగెత్తుతాడు. ఇంట్లో అంతా నిశ్శబ్దం. కార్తీక్ నిద్రపోతున్నాడు. లక్ష్మి సాధారణంగానే ఉంది. అంతా అయిపోయిందని రామయ్య ఊపిరి పీల్చుకున్నాడు. కానీ అద్దంలో చూసుకుంటే రామయ్య వెనుక మల్లయ్య నీడ కనిపించింది. అప్పుడే ఒక పెద్ద భయంకరమైన గొంతుతో, చేతబడి చేసినవాడు చనిపోతే సరిపోదు, శాపం ఇప్పుడు కొత్తవాడికి మారింది అని వినిపిస్తుంది. ఆ రోజు నుంచి రామయ్య ప్రతి రాత్రి మర్రి చెట్టు దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు, తనకి తెలియకుండానే. ఇప్పటికీ ఆ గ్రామం వాళ్ళు చెబుతారు, చేతబడి ఒకరితో ఆగదు, ఒక కుటుంబం పూర్తయ్యే వరకు విడిచిపెట్టదని. ఈ చేతబడి, మంత్రాలు, తాయత్తులు అని మీరు ఇప్పటికీ నమ్ముతున్నారా? కామెంట్ చేయండి. Subscribe for more interesting Telugu horror stories.